హాయ్ ఫ్రెండ్స్, మొన్న 18వ తేదీ నుంచి అయితే ఈ ఫ్లేమింగో ఫెస్టివల్ అయితే జరుగుతా ఉంది. మేము 19వ తేదీ ఈవినింగ్ అయితే వెళ్ళాము అక్కడికి. ఇప్పుడు వచ్చేసి మనం సూలూరుపేట హైవే ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. ఎలా ఉందో ఒకసారి అయితే మీరే చూడండి. హైవే మీద ఈ చెట్లని పిట్టలలాగా అయితే బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. చూడండి మీరే. ఈ ఫ్లేమింగో ఫెస్టివల్ అయితే 4 సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. అందుకనేసి బాగుంటది అనేసి అయితే మేము కూడా అక్కడికి అయితే వెళ్ళాము. ఈ ఫ్లేమింగో ఫెస్టివల్ ఎక్కడో కాదు జరిగింది, సూలూరుపేటలో గవర్నమెంట్ స్కూల్ అయితే జరిగింది. ఒక్కసారి అయితే చూడండి జనం ఎలా ఉన్నారు. అందులో సండే కాబట్టి ఫుల్ గా అయితే వచ్చారు. లోపలకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ చిన్న పిల్లకాయలకి ఏదో సంబంధించిన బిర్యానీ అయితే పెట్టినారు. ఇంకా లోపల చూడండి ఎంతమంది జనం. అసలు లోపలికి వెళ్తానో పోలేనని అనిపించేసింది, అంతమంది జనం అయితే వచ్చారు. లోపలికి ఎలాగలాగా కష్టపడి అయితే లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ చూస్తే వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అయితే ఆడుతా ఉన్నారు. ఇంకా అలా అర్ధగంట సేపు అయితే అవి చూసుకుంటూ అయితే ఉండిపోయాము. ఇప్పుడు ఆడేది వచ్చేసి ఫైనల్స్. ఈ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో రేపు వచ్చేసి కప్పులు అయితే ఇస్తారని చెప్పారు కేజీ మందికి తీసుకొచ్చి. అన్ని గేమ్స్ అన్ని చూసుకొని పక్కన షాపులు అయితే రకరకాల షాపులు అయితే పెట్టినారు. అవి చూద్దామని అయితే బయలుదేరాము. ముందుగా స్టార్టింగ్ లో జూ పార్క్ లాగా పెట్టలు జింకలు అన్ని అయితే పెట్టిన్నారు. భలే అనిపించేసింది నాకు. ఇంక యూత్ తయారు చేసింది చిన్న చిన్న పిల్లకాయలు, స్కూల్ పిల్లకాయలంట. భలే తయారు చేసి పెట్టారు బొమ్మల్లాగా. ఇంకా కొంచెం దూరంగా వెళ్ళంగానే అయితే షారుక్ సంబంధించింది అయితే కొన్ని వస్తువులు అయితే పెట్టినారు. నాకు మెయిన్ నచ్చింది అయితే ఈ ఫోటోలే. ఈ ఫోటోలకి అయితే తలకాయలు అయితే ఉండవు, మన తలకాయలు అయితే పెట్టి ఫోటోలు అయితే తీసుకున్నాము. దీని లోపలికి వెళ్దాం అనుకుంటే జనం అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఇంక దీని లోపలికి పోతే ఇంకా మళ్ళీ రాలేమనేసి అయితే ఇంక మళ్ళీ పోదామని అనేసి గమ్మునైపోయాము. అంతమంది జనం అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ చూసుకోండి, యాడ్ ప్రమోషన్ అయితే చాలా సింపుల్ గా అయితే పెట్టేశారు. రకరకాల వస్తువులు అయితే పెట్టి చూడండి ఒకసారి మీరే. ఇవన్నీ చూసుకుంటూ పోతా ఉంటే మధ్యలో అయితే కోవా బండి అయితే కనిపించింది. అది ఎవరో కాదు పెట్టింది మా మామేను. ఇంకా మా మామ దగ్గరికి వెళ్ళి అయితే కోవా బండి అయితే తీసుకున్నాను. ఆ కోవా బండిలో కోవా, జామ్ అయితే ఆ రెండిట్లో ఏదైనా ఒకటి వేసి ఇస్తాడు. ఆ కాస్ట్ వచ్చేసి 20 రూపాయలు. మనకి స్పెషల్గా అయితే మొత్తం వేసి ఇచ్చాడు. కింద ఎలా ఉంది చెప్పరా అని చెప్పాడు. మామూలుగా మనం బయట తీసుకుని తిన్నామంటే అక్కడ కోవా అయితే కొద్దిగానే వేస్తాడు. ఇక్కడైతే మనకు మావే కాబట్టి ఎక్కువ అయితే కోవా అయితే వేస్తాడు. సూపర్ అయితే ఉంది టేస్ట్ ముట్టుకు. ఇంతలో మన వాళ్ళు వచ్చేసి ఇంకా తిరగాల్సిన ప్లేస్లు అయితే ఉన్నాయి లోపల ఇంకా అని చెప్పి తీసుకెళ్లారు. ఇంకా చూడండి పొద్దుపే కొందికి అయితే జనం అయితే పెరిగిపోతా ఉన్నారు. బయటికి వెళ్ళేసి ఏదైనా తినేసి వద్దామనేసి పోతా ఉంటే ఇంతలో మన సబ్స్క్రైబర్లు అయితే కలిసారు. ఇంకా వాళ్ళతో అయితే కొద్దిసేపు అయితే ఫోటోలు అయితే తీసుకున్నాను. ఇంకా బయట వ్యూ అయితే చూసుకోండి ఎలా ఉందో. లైటింగ్ అయితే మొత్తం అయితే డెకరేషన్ చేశారు. లైటింగ్ అయితే అదిరిపోయింది. ఇక్కడే సూలూరుపేటలో చిన్న టిఫిన్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి అయితే 3 ఎగ్ దోశలు అయితే ఆర్డర్ చేసాము. ఎగ్ దోశలు అయితే వచ్చాయి. ఇంకా ఆ ఎగ్ దోశ తీసుకుని తింటామంటే టేస్ట్ ముట్టుకు అది అదిరిపోయింది. ఆ ఎగ్ దోశ తినేసి ఈవెంట్ లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా అయితే చాలా అయితే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు అయితే రియల్ గా అయితే గుర్రం అయితే ఎక్కలేదు. ఇంక ఈ గుర్రమైన ఎక్కుదామనేసి అయితే ఎక్కారు. ఇంకా మా వాళ్ళు అయితే ఆ గుర్రాల మీద ఎక్కేసి ఫోజులు అయితే కొడతా ఉన్నాడు. ఏదో రియల్ గుర్రం మీద ఎక్కేసినట్లు లాగైతే ఫోజులు కొడుతున్నాడు. ఇంకా మిషన్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా మా వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. కొందికి ఈ మిషన్ అయితే స్పీడ్గా అయితే స్టార్ట్ అయిపోయింది. దీంట్లో కూర్చోమన్న కొంతమంది అయితే నువ్వు నాకు నచ్చావు సినిమా మూవీలో బ్రహ్మానందం ఎలా రియాక్షన్ అవుతారో అలాగైతే గట్టిగా తరిచేశారు. ఈ రౌండ్ అయిపోయిన వెంటనే నేను కూడా ఎక్కదాం అనుకున్నాను. ఈ స్పీడ్ చూసిన వెంటనే నాకు ఎక్కలేని భయం అయితే వచ్చేసింది. ఒకసారి మీరే వినండి వాళ్ళ అరుపులు ఎలా అరిచినారో. ఇంకా అలా కొద్దిసేపు అయితే అక్కడ ఉండేసి ఇంకా ఈవెంట్ జరుగుతా ఉంటే ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సాయంత్రంగా వెళ్ళినప్పుడు ఎయిర్ బెలూన్ అయితే లేదు. ఇంకా ఎయిర్ బెలూన్ కూడా అయితే రెడీ చేసి పెట్టినారు. ఇంకా దీంట్లో కూడా ఎక్కిస్తున్నారనే తలకి ఆత్రంగా అయితే వెళ్ళాము. అక్కడ చూస్తే అక్కడ ఎవరిని అయితే ఎక్కినీయటం లేదు. ఎయిర్ బెలూన్ లోకి వదిలే గ్యాస్ అయితే చూడండి, మనం అయితే 2 నెలలు అయితే వాడుకోవచ్చు. ఆ గ్యాస్ అంత అయితే వదులుతా ఉన్నారు. టైం వచ్చేసి 8 అవుతా ఉంది. ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా దీనికి గెస్ట్ గా వచ్చింది అనసూయ వచ్చింది. ఇంకా కేకలే ఒకటే కేకలు. మనం వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది. ఇంకా ఫుల్ గా జనం వచ్చి అయితే కూర్చునేస్తున్నారు. ఇంకా ఎక్కడో మనం లాస్ట్ లో అయితే ఉన్నాము. ఇంకా పోలీసు వాళ్ళని చూసుకుంటూ ఎత్తుక్కుంటూ అయితే ముందరకైతే వెళ్ళిపోయాము. ఆ ఈవెంట్ జరుగుతా ఉంటే ముద్దులు అయితే అల్లు అర్జున్ సాంగ్ అయితే కిస్ కిస్ అని పాట అయితే పెట్టారు. ఇంకా ఆ జనంలో ఉన్న ఊపంతా అయితే ఒక్కసారి అయితే బయటకి అయితే వచ్చేసింది. అట్టుంటది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే. ఆ ఈవెంట్ చూసుకుని బయటకు వస్తుంటే ఇంతలో మన ఫాలోవర్స్ అయితే కలిసారు. చిన్న ఛానల్ అయినా సరే చాలా మంది అయితే నన్ను గుర్తు పెట్టారు. ఇంత సపోర్ట్ చేసినందుకు మీకు చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. చాలా మంది అయితే నన్ను అయితే కలిసారు. ఇంత మంది కలిసారని నేను ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ సపోర్ట్ ఎలాగైనా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ ఈవెంట్స్
కొద్దిసేపు చూసుకొని అయితే మళ్ళీ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంక ఈ బ్రేక్ డాన్స్ అయితే ఎక్దాం అనుకున్నారు మా ఊళ్ళందరూ. నాకు ఒక పక్క అయితే భయం వేస్తా ఉన్నది. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అదేం కదలేరు అని చెప్పి అలా చేసి ఒప్పించేసి దాన్ని అయితే ఎక్కిపించేశారు. నేను మా ఊరు ధైర్యవంతుడు అనేసి మా ఊరితో కలిసి అయితే పైకి అయితే ఎక్కాను. దాంట్లో ఏకంగానే అయితే మా ఊరు నాకైతే భయం వేస్తా ఉందని అని చెప్పాడు. ఆ మాట అయితే నాకైతే గుండెల్లో జ్వరం అయితే కాసింది. వీళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు కదా, కాదు అది స్లోగా తిరిగినప్పుడు ఆ ఫోన్ అట్ట పట్టుకున్నారు. ఆ స్పీడ్ గా తిరిగినప్పుడు వీళ్ళకి కూడా గుండెల్లో జ్వరం కాసిందంట. నా కారు వచ్చి చెప్తా ఉన్నారు. ఇలా ఎంతమంది ఇటువంటివి ఎక్కారో ఒకసారి అయితే కామించండి. నా జీవితంలో అయితే ఇటువంటి రోడ్లకైతే నా అసలు వెళ్ళను, అంత భయపెట్టేసింది. ఇందాకంతా వాళ్ళని కిండలు పెట్టిస్తా ఆట పట్టిస్తా ఉన్నాను మా ఫ్రెండ్స్ అందరిని. ఇప్పుడు దీంట్లో ఉన్నంత సేపు నాకు బ్రహ్మానందమే గుర్తుకొచ్చాడు. అవన్నీ చూసుకుని అంటే పక్కన పశువులు అయితే పెట్టున్నారు. అవి మామూలుగా ఇంటికాడ చూసేటివి కదరా అంటే అయినా కూడా మా ఊరు చూడాలని చెప్పి వాటి దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. అక్కడ వచ్చేసి మనం ఏం చూసామంటే ఆవులు, పొటేళ్ళు, బాతులు కూడా చూసాము. అవన్నీ చూసుకుని అయితే బయటకు వచ్చేసాము. మనం సాయంత్రం వెళ్ళినప్పుడు ఈ రాకెట్లు చూద్దాం అనేసి అనుకున్నాం కదా, ఇంకా ఎలాగో అప్పుడు జనం ఫుల్ ఉండేది తలకి, అప్పుడైతే పోలేదు. ఇప్పుడైనా వెళ్దాం అనేసి పోతే అక్కడ గేట్లు అయితే మూసేసినారు. ఇంకా తొంగి చూసేసి అయితే వెళ్ళిపోయాము. అవన్నీ చూసుకుంటూ పోతా అంటే రోడ్లు అయితే తిడ్డి గెటప్ వేసుకుని అయితే డాన్స్ అయితే వేస్తా ఉన్నారు. ఇంకా ఓలైనా వేసేది అనేసి ఇంకా మన పవన్ కళ్యాణ్ పాట అయితే వచ్చింది ఇంతలో. ఇంకా నాకు ఎక్కడ లేని ఉత్సాహం అయితే వచ్చేసింది. ఇంకా మా ఊళ్ళతో అంతా కలిసి అయితే 4 స్టెప్పులు అయితే వేసాను. అదంతా తిరిగి అలసిపోయి మొత్తం అయితే ఇంకా మా ఊళ్ళు పోయేటప్పుడు ఇంటికి పావు బజ్జీ తినేసి పోదామని చెప్పారు. ఇంకా ఆ పావు బజ్జీ తిందాం అనేసి అయితే అక్కడికి అయితే వెళ్ళాము. ఇంకా ఆ పావు బజ్జీ తీసుకుని తింటా ఉంటే అది టేస్ట్ ముట్టుకో దరిద్రంగా అయితే ఉండింది. అటువంటి నా జీవితంలో అసలు తినలేదు, అంత దరిద్రంగా అయితే ఉండింది. అసలు తినకూడదు అనిపించేసింది, అంత దరిద్రంగా ఉండింది. ఓకే ఫ్రెండ్స్, మనం లాస్ట్ రోజు ఎలా గడిపాము నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేసింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాం. బాయ్ బాయ్.